వచ్చేసి మ్యాంగో రైస్ అండి, అంటే మామిడికాయ పులిహోర. దానికి కావాల్సిన అన్నం ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చి ఎండుమిర్చి ఒక 5-6, టమాటా ఏమంటే పీనట్స్ అంటే ఏరుశనగపప్పు, మిర్చి, పచ్చిమిర్చి, ఆప్షనల్ అండి. పచ్చెనపప్పు అనేది ఆప్షనల్, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సాల్టు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ అండి, ఆయిలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవేనండి కావాల్సినవి. స్టార్ట్ చేసుకున్నాను అండి. ఆల్రెడీ నేను ప్యాను వెలిగించి పెట్టేస్తున్నాను. దీనికి సరిపడా ఆయిలు. ఇప్పుడు మనం అండి ఆవాలు వేయకూడదండి. ఫస్ట్ ఇవి పీనట్స్ వేసుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ పీనట్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒకటేసారి వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవి నూనెలో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా. వేగుతుంది చూడండి. ఇవి ఏరుశనగపప్పు ఇవన్నీ, పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలండి ముందే. చూడండి ఏరుశనగపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పచ్చెనపప్పు వేసుకోవాలండి. అంటే ముందుగా అయితే పచ్చెనపప్పు మాడిపోద్దండి. తర్వాత కొంచెం జీలకర్ర ఇప్పుడే వేసేసుకోవాలండి, మళ్ళీ మాడిపోతాయి మిర్చి. ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని, ఇప్పుడు మర్చిపోయానండి ఇందాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. వీటిల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, మర్చిపోయానండి. చూడండి అయిపోయిందండి. గ్యాస్ కట్టేసానండి. గ్యాస్ కట్టేయాలండి. తర్వాత వచ్చి మనం ఏం చేయాలంటే గ్యాస్ కట్టేసిన తర్వాత ఈ మామిడికాయ తురుము వేసుకోవాలండి. కొంచెం హీట్ మీద కాకుండా కొంచెం తగ్గినాక వేసుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. అంతే, ఉడకనివ్వకూడదండి ఎక్కువ. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీనికి ఎక్కువ పట్టద్దండి సాల్ట్, ఎందుకంటే పులుపు కదండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి అయిపోయిందండి. అయిపోయిన దాన్ని రైస్లో, ఇప్పుడు దీన్ని మనము ఈ పోపుని దీంట్లో కలుపుకోవాలండి రైస్లో. అంటే బాగా చల్లార్చుకోవాలండి. రైస్ పొడి పొడిగా ఉండాలంటే నేను 1/2 అవర్ ముందు చల్లార్చి పెట్టుకున్నానండి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కలుపుకోవాలండి. చూసుకొని కలుపుకుంటుండండి. ఒకవేళ ఎక్కువ పులుపు అయిపోతుందండి. టేస్ట్ చేసుకుంటే కలుపుకుంటామండి. కొంచెంగా స్మాల్ క్వాంటిటీ తీసుకొని కలుపుకుంటా ఉండండి. ఇప్పుడండి చేత్తో కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే పెద్ద టేస్ట్ ఉండదండి. చేత్తోనే కలిపి పెట్టుకోవాలి మంచిగా. మనం చేత్తో కలిపితే బాగా మిక్స్ అవుతుందండి. స్పూన్తో కలిపితే పైనే కలుపుద్ది. మనం చేత్తో కలిపెట్టుకున్న ద్వారా మంచిగా మిక్స్ అయిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పసుపు అనేది ముందు వేసుకోకూడదండి, లాస్ట్ దించేటప్పుడు మాత్రమే పసుపు వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఫైనల్గా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటానండి. ప్లేట్లో పెట్టుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఒక్క నిమిషం అండి. చూడండి బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. సీజన్లో బాగుంటుందండి. మా స్టైల్ చేశానండి మ్యాంగో రైస్, చాలా బాగుంటుందండి. ట్రై చేసుకొని తినండి. థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ ద బాయ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.